భార్య విధేయుడైన రామారావు దగ్గరకు భార్య బాధితుడైన జగ్గారావు వచ్చి తన గోడును చెప్పుకున్నాడు. అప్పుడు రామారావు తన ఫ్రెండ్ జగ్గారావుతో, చూడు మిత్రమా, నీలాగే ఒకప్పుడు నేను భార్య బాధితుణ్ణి. ఆ తరువాత నాకు అసలు తత్వం బోధపడింది. బలవంతుడైన శత్రువుతో విధేయులుగా ఉంటే మనకు సుఖం ఉండదు. వారు మనల్ని హింసించరు. అలాగే భార్య విధేయతలో ఉంటే నీ జోలికి రారు. ఈ విషయం నీకు అర్థమైతే నువ్వు నాలాగే విధేయతలో ఉంటావు. ఈ విషయం అర్థమైన జగ్గారావు, ధన్యవాదాలు మిత్రమా, గొప్ప సత్యం బోధించావు. ఈ రోజు నుండి నీలాగా భార్య విధేయుడై ఉంటాను అని చెప్పాడు. ఆ తర్వాత జగ్గారావు సమస్య తీరిపోయింది. మరి ఇదే సత్యం.